ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు? యూజువల్ గా ఎదురు ఎవరు నా దగ్గర ఉండరు. అయ్యో, అందరూ మంచోళ్ళేనా? అంటే ఎవరైనా ఎదురు అయితే వాళ్ళు ఆటోమేటిక్ నా నుంచి దూరం అయిపోతారు. అయ్యో, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా హీరో అండ్ డైరెక్టర్ ఆల్ రౌండర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. త్రినాథ్ కటారి గారు, ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. శ్రీ గురుభ్యో నమః. మా గురువులు ఎండి సౌజన్య గారికి, శ్రీ భీమ్ గారికి, శ్రీ బాపు గారికి అందరికీ పాదాభివందనం. సరస్వతి స్వరూపాలైన మీడియా వారందరికీ పాదాభివందనం. మీ కెమెరా అనే కళ్ళ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. సో నేను ఒక మంచి సినిమా చేశాను, అందరం కష్టపడ్డాం, నేను కష్టపడ్డాను. అంటే దిస్ ఇస్ నాట్ మై క్రెడిట్, మీ అందరికి అర్థమయ్యే ఉంటది. అందరూ కూడా సపోర్ట్ చేశారు, పిచ్చి పిచ్చిగా సపోర్ట్ చేశారు. అంటే ఎలా సపోర్ట్ చేశారంటే, నేను ఎవరినైనా పెద్దలను అడుగుతున్నప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్తాను. భరణి గారా 9ంటికి వస్తారండి, కష్టం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పిన తర్వాత భరణి గారు సార్ 6ంటికి షాట్ పెడతానండి అంటే 5:15కి ఉన్నారు. అలా గోపరాజు రమణ్ గారు, ఆయన ఎక్కడో షూటింగ్ చేసుకుని 2ంటికి హైదరాబాద్ వచ్చి సార్ ఫస్ట్ షాట్ మీ మీదే ఉంటుంది సార్ 6 గంటల 10 నిమిషాలకి అంటే 5:30కి సెట్లో ఉన్నారు ఆయన. దేవి ప్రసాద్ గారు సార్ ఎవ్రీ డే ఆయన షెడ్యూల్ మొత్తం 7:15కి షాట్ అంటే 6:30కి రెడీగా ఉన్నారు. ఎవ్వరూ కూడా పొరపాటును కూడా ఈడు కొత్తోడని కానీ వెళ్దాంలే అని కానీ ఎవ్వరూ ఆలోచించలేదు. మధుబని గారు ఆడు కూడా, నేను ఎప్పుడన్నా మర్చిపోయినా ఎవరన్నా మర్చిపోయినా మధుబని గారు ఫోన్ చేసి సార్ ఏంటి టైం చెప్పలేదు మాకు అని మధుబని గారు అడిగేవాళ్ళు. సార్ క్షమించండి అని మళ్ళీ నేను చెప్తాను ఈ టైం కండి అని. సో ఇలా అందరూ ఒకళ్ళని కాదు. అండ్ కెమెరామెన్ జగదీష్ గారు అయితే నేను కథ చెప్పినప్పుడు నాతో కూర్చొని 3 నెలలు పేపర్ మీద మేము షార్ట్ డిజైన్ చేస్తామండి. బికాస్ ఆఫ్ ఓన్లీ జగదీష్ గారు ఇది ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, అందరూ ఇంత అందంగా అద్భుతంగా కనిపించారు. సో ఆ తర్వాత శంకర్ గారు మీ కథ చెప్పిన తర్వాత హీరోల కోసం వెతుకుతూ ఉన్నాం. అలా చాలా మంది హీరోలకు చెప్పాం, వాళ్ళకి టైం కుదరక వేరే ప్రాజెక్టుల వల్ల ఈ సినిమాలో వాళ్ళు చేయలేకపోయారు. అలా జరుగుతున్నప్పుడు కొత్త వాళ్ళతో చేద్దాం అన్నప్పుడు సరే చేద్దామని వెతుకుతూ ఉన్నప్పుడు వన్ ఫైండ్ ఆయన వచ్చి అన్న వాళ్ళు ఎందుకన్నా నువ్వు చేసి అన్నారు. కంగారేంటి ఎదుగుదాం అన్న, డబ్బులు పెట్టేది ఎవరన్నా అన్న, మీరేనండి అన్న, నువ్వు చేసే అన్న అన్నారు. ఓకేనండి చేసేస్తానని వచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఇది కథే హీరో. ఇందులో నేను యదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. అందులో నా తండ్రి పాత్ర పోషించి దాన్ని హీరోగా నిలబెట్టిన గోపరాజు రమణ్ గారికి, నా ఆపోజిట్ యాంటీ అంటాం కదా, యాంటీ కాదు, నాకు కాంపిటేటివ్ గా హీరోగా చేసిన దేవి ప్రసాద్ గారికి, హీఈస్ ద హీరో. ఒక తండ్రి కూతురుల కథ